ప్రజలు మనని ఓడించలేదు. కూటమి ఈవీఎంల మ్యానిపులేషన్ వల్లే వైసీపీకి ఓటమి వచ్చింది. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఓడిపోయి 2 ఏళ్ళైనా మంగళవారం మాటలు మానరంటారా మీరు? 11 సీట్లు వచ్చేంత పనికి మళ్ళీ ప్రభుత్వం కాదు మా జగనన్న ప్రభుత్వం. ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరుగుంటే ఖచ్చితంగా 175 వచ్చేవి. ఆహా, అసలు ఈవీఎం పద్ధతిలో ఎలక్షన్ మొదలైంది ఎప్పుడురా? 2004లో. 2004లో గెలిచి ముఖ్యమంత్రి అయింది ఎవర్రా? మా రాజన్న. 2009లో ఈవీఎం ఎలక్షనే జరిగింది, మరి అప్పుడు గెలిచింది ఎవర్రా? మళ్ళీ మా రాజన్న కదా గెలిచింది. 2019లో కూడా ఈవీఎం ఎలక్షనే జరిగింది, మరి అప్పుడు గెలిచింది ఎవర్రా? ఇంకెవరు? మా జగనన్నే ప్రజా ఆశీర్వాదంతో 151 సీట్లతో రికార్డు కొట్టినాడు. అంటే మీ అన్న 151 కొడితే ప్రజా ఆశీర్వాదం, 11కి పడితే ఈవీఎం ప్రభావం. అంటే అది ఈవీఎం ద్వారా మీ రాజన్న జగనన్న గెలిచినప్పుడు గర్వంతో సంకలు గుర్తుకుంటారు, ఘోరంగా ఓడిపోతే మాత్రం ప్రత్యర్థ పార్టీల మీద విషం కప్పుతుంటారు. మా రాజకీయం అంతే. నీచ రాజకీయం అంతే. 151 నుంచి 11కి ఎలా పడిపోయాం, అధికారం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎలా ఓడిపోయాం అని కారణాలు కనుక్కొని తప్పులు దిద్దుకొని విలువలతో రాజకీయం చేయకుండా సిగ్గు ఎగ్గు లేకుండా అసెంబ్లీ కూడా రాకుండా ఈవీఎం అని ఇంకా ఎన్నలు మొగుతారా?